కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం బంటుమిల్లిలో ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహనీయుడు పొట్టి శ్రీరాములు జయంతిని ఘనంగా నిర్వహించారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో బంటుమిల్లి పురవీధులలో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం గాంధీ బొమ్మ సెంటర్లోని పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు శాసనసభ్యులైన కాగిత కృష్ణప్రసాద్, కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం రావాలని దృఢ సంకల్పంతో 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన మహోన్నత వ్యక్తి పొట్టి శ్రీరాములు అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రత్యేక జీవో జారీ చేసినట్లు తెలిపారు. అలాగే రాజధాని ప్రాంతంలో 6 ఎకరాల భూమిని కేటాయించి పొట్టి శ్రీరాములు స్మృతి వనాన్ని ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రజలంతా పొట్టి శ్రీరాముల ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. జనసేన జిల్లా కార్యదర్శి కూనసాని నాగబాబు మాట్లాడుతూ స్వతంత్ర సమర యోధుడు పొట్టి శ్రీరాములు చేసిన 58 రోజుల సత్యాగ్రహం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. అలాంటి మహనీయుడు జయంతిని జరుపుకోవడం మన అదృష్టమని, ఆయన ఆశయాల సాధన కోసం అందరం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు మరి మన బంటిమిల్లులో మరి శ్రీ పొట్టి శ్రీరాములు గారు మరి మన ఆ రోజుల్లో 58 రోజులు నిత్య సత్యాగ్రహం చేసినటువంటి ఏకైక మరి స్వతంత్ర సమరయోధుడు ఎవరు ఉన్నారంటే మరి శ్రీ పొట్టి శ్రీరాములు గారు. మరి అటువంటి మహనీయుల్ని మన అందరం స్మరించుకోవడం మన అదృష్టంగా భావించాలి. మరి భారీ ఎత్తున ఈ రోజున మరి మన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారు మరి అంతా పాల్గొని ఇక్కడ ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా భారీగా పాల్గొని ర్యాలీగా మరి ఇవాళ శ్రీ పొట్టి శ్రీరాములు గారికి మన అంతా కలిసి నివాళులర్పించడం జరిగింది. జోహార్ శ్రీ పొట్టి. 125వ జయంతి కార్యక్రమం సందర్భంగా బంటిమిల్లిలో ఈరోజు గాంధీ బొమ్మ సెంటర్లో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆయన ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారు కూడా పాల్గొనడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. అయితే ఆమరణ నిరాహార దీక్ష అనేది దేశంలో ఆమరణ నిరాహార దీక్ష చేసి ఒక విషయం కోసం, ప్రత్యేక తెలుగువారి కోసం, ప్రత్యేక రాష్ట్రం కోసం అసూలు బాసిన శ్రీ పొట్టి శ్రీరాములు గారి యొక్క కృషి ఇప్పుడు వరకు ఇంతకుముందు ఎన్నడూ లేరు, ఆ తదుపరి కూడా ఎవరు లేరు. ఆయన అన్ని రోజులు 58 రోజులు కూడా ఉత్తి తేనె, నిమ్మరసం మాత్రమే తీసుకుని ఆయన ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించారు. ఆయన చేసిన నిరాహార దీక్షలకి ప్రభుత్వం చెల్లించిపోయి ఆంధ్రుల కోసం, తెలుగు మాట్లాడే వారి కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని ఇవ్వడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉంది. 10 సంవత్సరాల క్రితం తెలంగాణగా విడిపోయినా సరే తెలుగు వారందరూ ఐక్యంగా ఉండడానికి కారణం శ్రీ పొట్టి శ్రీరాములు గారనే చెప్పి మరొకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జోహార్ పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారి యొక్క 125వ జయంతి సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించుకుంటూ మరి మన తెలుగు వారందరికీ కూడా ఒక ప్రత్యేక రాష్ట్రం ఉండాలన్న లక్ష్యంతో మరి ఆరోగ్యాన్ని సైతం లక్ష్యం పెట్టకుండా, ప్రాణాన్ని సైతం లక్ష్యం చేయకుండా మరి మన ఆంధ్రుల కోసం మరి ఆయన త్యాగాన్ని మనందరం కూడా పూర్తి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ప్రాణాన్ని పణంగా పెట్టి మన తెలుగు వారందరికీ కూడా ఒక రాష్ట్రాన్ని అందించినటువంటి గొప్ప వ్యక్తి మరి పొట్టి శ్రీరాములు గారు. ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక ప్రత్యేకమైనటువంటి జీవో తీసుకొచ్చి దాని ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మన రాజధానిలో కూడా ఈ రోజు చూసినట్టయితే 6 ఎకరాల 8 సెంటు స్థలాన్ని కేటాయించి అక్కడ ఒక స్మృతి వనాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే మరి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈ రోజున ఒక కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ రోజున ఆయన్ని స్మరించుకుంటూ ఈ రోజున మన కూటమి ప్రభుత్వం ఆయనకి అక్కడ స్థలం కేటాయించి ఒక వనాన్ని కూడా ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉంది, ఆనందంగా ఉన్నట్టు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఈ రాష్ట్రం కోసం పనిచేసినటువంటి ప్రతి ఒక్కరిని కూడా
గుర్తుంచుకొని వారందరినీ కూడా ప్రజలకు తెలియచేయాలి. వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందుకెళ్తా అనడానికి ఇదే నిదర్శనం కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా మనందరం కూడా ఆయనకి మరొకసారి ఆయన స్మరించుకుంటూ మనందరం కూడా ఆయన ఆశయాలకు అనుగుణంగా మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకుని మనందరం కూడా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ మరి ఈ రోజు ఇంత కార్యక్రమాన్ని ఈ రోజు బంటిమిల్లో భారీ ర్యాలీని కూడా ఏర్పాటు చేయడం మరి సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. జై హింద్, జవహర్, అమర్జీ పొట్టి శ్రీరాములు గారు.